నాటుకోడితో కూర వండేటప్పుడు ఎప్పుడైనా ఈ పద్ధతిలో గానీ వండుకు తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. టేస్ట్ అంత బావుంటుంది. ముక్క కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉడుకుతుంది. ఈ కూర వండడానికి ముందుగా ఒక గిన్నెలో నాటుకోడి ముక్కలు తీసుకోవాలి. నాటుకోడి ఎప్పుడైనా సరే స్కిన్‌తో ఉన్నదైతే టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా ముక్కలన్నీ తీసేసిన తర్వాత దీన్ని నీట్‌గా బాగా వాష్ చేసేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక ముద్ద అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేత్తో ముక్కలన్నిటికీ పట్టేలాగా మసాజ్ చేస్తూ కలుపుకోవాలి. ఈ చికెన్ ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగా పడితే ఫ్లేవర్ అంత బాగుంటుంది. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకుని ఇలా కలిపి పెట్టుకున్న ముక్కలన్నీ ఇలా కుక్కర్ గిన్నెలోకి అయితే వేసుకోవాలి. నాటుకోడి ఎప్పుడైనా సరే గట్టిగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ముందుగా మనం కుక్కర్ గిన్నెలోకి అయితే వేసుకుని ఉడకబెట్టుకుంటాం అనమాట. ఇలా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మూతతో క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి 6 నుండి 8 విజిల్ వచ్చేంత వరకు మనమైతే వెయిట్ చేయాలి. ఈలోపు నాటుకోడి కూర కోసం మసాలా తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా ధనియాలు, అలాగే 3 దాల్చిన చెక్క ముక్క, అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే వీటితో పాటు కొన్ని లవంగాలు, వీటితో పాటు కొద్దిగా గసగసాలు వేసుకోవాలి. గసగసాలు మంచి ఫ్లేవర్ని అయితే తీసుకొస్తుంది. ఇలా వేసుకుని ఇప్పుడు దీనిపై మూతతో క్లోజ్ చేసి కొద్దిగా వాటర్ వేసి ఇలా పేస్ట్ కింద తయారు చేసుకోవాలి. ఈలోపు మనకి 8 విజిల్ అయితే అయిపోతాయి. కాసేపు అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తే ఇలా నాటుకోడి ముక్కలు అయితే బాగా ఉడుకుతాయి. ఇప్పుడు ఇందులో వాటర్ కూడా ఉంటుంది. వాటర్ కూడా అసలు వేస్ట్ చేయకండి. ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి ముక్కలన్నిటిని. ఇలా తీసుకున్న తర్వాత అదే కుక్కర్ గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా మరిగాక ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్లో చిటికెడంతా సాల్ట్ వేస్తే బాగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఇప్పుడు ముందుగా ఉడికించిన చికెన్ ముక్కలతో పాటు అందులో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కూడా వేసేసుకోండి. వాటర్ ఎందుకు వేయమంటున్నానంటే ఆ వాటర్ మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది. మనకి ఆ ఫ్లేవర్ కూరలో కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. అందుకని చెప్పేసి ఉడికించిన వాటర్ కూడా ఇందులోకి అయితే వేసేసుకున్నాము. ఇలా ముక్కలు అలాగే వాటర్ వేసుకున్నాక ఇప్పుడు గరిటెతో ఈ ముక్కలన్నీ ఉల్లిపాయలకి బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. తర్వాత ఇందులోకి కారం అయితే వేసుకోండి. కారం ఎక్కువ పడుతుంది. నీసు వాసన ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఒక 2 నుండి ఒక 4 స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. ఇలా కారం వేసుకున్న తర్వాత స్లోగా గరిటెతో ముక్కలన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మనం చూసుకుని క్వాంటిటీ బట్టి వాటర్ వేసుకోవాలి. బాగా వాటర్ ఎక్కువ వేసుకున్నా కూడా పులుసు కింద అయిపోతుంది అనమాట. మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో దాన్ని బట్టి వాటర్ వేసుకుని తర్వాత ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ ముందు సాల్ట్ వేసి ఉడికించాం కాబట్టి కొద్ది సాల్ట్ తక్కువే పడుతుంది. ఇప్పుడు గరిటెతో ఈ ముక్కలన్నీ ఈ సాల్ట్కి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని తర్వాత దీన్ని మూతతో క్లోజ్ చేసి పైన విజిల్ మూత అయితే తీసేయండి. విజిల్ అయితే అవసరం లేదు. ఇలా కాసేపు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ఆడిపెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంటుంది కదా, ఆ మసాలా పేస్ట్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ మసాలా పేస్ట్ ఈ ముక్కలకి అలాగే ఈ కూరకి బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని తర్వాత దీనిపైన మూతతో క్లోజ్ చేసి ఒక 5 నుండి 8 నిమిషాలు ఉడికించనివ్వండి. తర్వాత మళ్ళీ ఒకసారి కాసేపు ఉడికించి మనం సెపరేట్ చేసుకుంటే అద్దరిపోయే నాటుకోడి కూర రెడీ అయిపోద్ది అనమాట. రాగి సంగట్లో కానీ వేడివేడి అన్నంలో కానీ వేసుకుంటుంటే టేస్ట్ అద్దరిపోతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.